నమస్తే మనోజ్ తమ్ముడు. మేడం అసలు ఏంటి అనసూయ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టిద్దా లేదా అంటే మీరేమంటారు? అసలు పెట్టదు. కొంతమంది ఉంటారు పారాసైట్స్ అన్నమాట. ఎవరికి పారాసైట్స్? ఇప్పుడు పారాసైట్స్ అంటే జనాలని అనుకుంటున్నాను. ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. అంటే ఆమె గురించి చర్చ అంటే అది పెద్ద ఊహించుకుంటుంది. నేను ఒక హీరోయిన్ ని, నా గురించి ఫుల్ గా 45 ఏళ్ళు 2 పిల్లలకు తల్లి, అది ఒక హీరోయిన్ అని తనే ఊహించుకుంటుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఆమె ఏ సినిమాలో హీరోయిన్ నాకైతే తెలియదు, మీకేమైనా తెలుసా? తమలో ఉన్నారు కదా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్లను ఉద్దేశించి చెప్పారు. ఇప్పుడు హీరోయిన్లను కూడా ఆయన ఏం చెప్పాడు, పాపము కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా అని చెప్పాడు. శివాజీ గారు కూడా ఈ రోజు ఆ వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక 2 మాటలు తప్పు దొరినాయి. నేను ఏ వేదిక కూడా అదే చెప్తున్నా. ఈమె ఎందుకు ఉరికొచ్చింది? నేను కావాలని మాట్లాడు, నా తలరాత. అనసూయ గారి ఫ్యాన్ అడుగుదాం, అసలు ఆయన ఏమంటారు, ఆయన పాయింట్ ఆఫ్ తెలుసుకుందాం. శర్మ గారు చెప్పండి. పారాసైట్స్ అన్నారు, మేము విప్పుకొని తిరుగుతాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అది నా ఇష్టం కదా, మై చాయ్ మై ఒపీనియన్ అంటే ఈ ఇష్యూ ఆగుద్ది అంటారా? ఈ ఇష్యూ ఆగదండి. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ అడగట్లేదు. అనసూయ మొత్తం ఇప్పుకొని చూపిస్తుంది కదా సగసగం. ఏ జాతికి చెందిందని అడగండి. అనసూయ ఏ జాతికి చెందిన వ్యక్తి? పెళ్లి అయ్యిందా, పెళ్లి కాలేదా? సమాధానం చెప్పండి. పెళ్లి అయిందా, పెళ్లి కాలేదా? అడిగిందని చెప్ప. ఖడ్గం సినిమా సార్ నేను సో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని ఇప్పుడు అనసూయ లూసి ఎత్తు ఉంటుంది. అనసూయ ఏ కేటగిరీ? అది అనేది ఈ రోజున ఒక సమాజంలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సినిమా ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న ఏదో తేడాగా ఉందంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ చెప్పు. అంటే ఇప్పుడు అనసూయ గారు బికినీలు వేసుకోవడం కరెక్టే అంటారా? ఒక మాట చెప్పండి నాకు. పైన బికినీ వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు. చాలా సెకలు ఉన్నారా నీలో? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నీ పెళ్ళాన్ని నేను మొన్న కూడా చెప్పిన, వీడికి బిడ్డ లేదు. ఒక మాట మీరు అడగండి, మీ వైపు బికినీ వేసుకొని బయటికి పంపిస్తామని అడగండి. నాగబాబు గారి కుమార్తె నిహారికంట వస్త్రధారణ వల్ల విడాకులైనాయంట. దీని మళ్ళీ ఎవరు నరికేస్తున్నారు? బుద్ధి గడ్డి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. శర్మ గారు ఏ కేటగిరీ కింద అనసూయ అనేటువంటి ఒక సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ. సార్ ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.